కేసీఆర్ ప్రభుత్వం ఒక 10 ఏళ్ల పరిపాలన ఇది యాదృచ్ఛికంగా కొనసాగింది కాదు. ఈ నళిని సందర్భంలో కానీ తెలంగాణ ఉద్యమకారులందరూని కూడా దూరంగా ఎందుకు పెట్టారు, ఎందుకు దుర్మార్గంగా అణిచివేశారు, వాళ్ళందరినీ అనేక విధాలుగా వేధించారు. నళినికి సంబంధించినటువంటి ఎపిసోడ్ను కూడా చూస్తే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర అంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా దోచుకోవాలి, ఈ దోచుకునేటటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో ఎవరిని ఉంచకూడదు అనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి నేరపూరితమైనటువంటి ఒక కుట్ర. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ముఖ్యంగా నళిని గారి విషయానికి సంబంధించి చూస్తే ఒక మహిళ చాలా కష్టపడి గ్రూప్ 1 లాంటి ఒక ఉన్నత ఉద్యోగం ఒక రాష్ట్ర సర్వీసుల్లో సంపాదించి సంపాదించి అలాంటి దాన్ని తెలంగాణ ప్రపంచంలో ఒక గొప్పగా మారాలి అనేటటువంటి ఉద్యమంలో ఒక గడ్డి పరకలాగా వదిలేసినటువంటి ఒక ఉన్నత ఉద్యోగిని కనీసం సమైక్యాంధ్ర ప్రభుత్వమైనా కనీసం గౌరవించి పదవిలో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ దుర్మార్గమైనటువంటి హింస అంతర్గతంగా జరిగినటువంటిది క్రమం అవుతుంది. ఆ దాంట్లో కూడా అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉద్యోగం ఇచ్చినప్పటికీ ఆ డిపార్ట్మెంట్ ఓన్ చేసుకోలేదు అనేది అప్పట్లో ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ వర్గం సమైక్యాంధ్రలో ఉన్నత ఉద్యోగ వర్గం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి మళ్ళీ ఇండక్షన్ కావడానికి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీమాంధ్ర అధికారుల నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే దాంట్లో స్టీఫెన్ రవీంద్ర లాంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా తెలంగాణ ఉద్యమకారులపైన, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపైన, పోరాడుతున్నటువంటి ఉద్యమకారులపైన, తెలంగాణ ఉద్యమానికి ఇరుసుగా పనిచేసినటువంటి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపైన, అనేక మంది పైన చాలా దుర్మార్గంగా రాక్షసంగా వీళ్ళు హింస చేశారు. అలాంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చారు. నళిని లాంటి వాళ్ళకి తెలంగాణ ఉద్యమంలోంచి తెలంగాణ ప్రభుత్వంలో కనీసం అసలు పిలిచి మాట్లాడినటువంటి దాఖలా కూడా లేవు.